హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ ఆకు గురించి ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇది నిజం. ఈ ఆకు, ఈ మొక్క గురించి మనలో చాలామందికి తెలీదు. అలాగే ఈ మొక్క మరియు ఈ ఆకులు మీరు ఎప్పుడు ఎక్కడా చూసి ఉండరు. ఈ మొక్క పేరు కోకో మొక్క. ఈ మొక్క కాయలలో గింజలుంటాయి. కాయ ఆకుపచ్చ రంగులో ఉండి తర్వాత పసుపు రంగులోకి మారి చూసారుగా అక్కడ కనబడుతుంది, అలా ఎండుతుంది. అలా ఎండాక ఆ కాయని కొడితే లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలను ఎండబెట్టి ప్రాసెస్ చేస్తారు. చూసారుగా గింజలు ఈ విధంగా ఉంటాయి. ఇందాక చూపిన కాయలో ఈ గింజలు ఉంటాయి. ఈ గింజలను బాగా ఎండబెట్టి ప్రాసెస్ చేసి కోకో పౌడర్ తయారు చేస్తారు. ఈ పౌడర్తో చాక్లెట్స్ తయారు చేసుకుంటారు. చాక్లెట్ తయారు చేయాలంటే కోకో పౌడర్ తప్పనిసరి. కోకో పౌడర్లో పాలపొడి కలిపి చాక్లెట్స్ తయారు చేసుకుంటాం. కోకో పౌడర్ ఒకటి కొంచెం చేదుగా ఉంటుంది. కోకో పౌడర్లో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు కోకో ఆకుల్లో ఉన్న పోషకాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మరో వీడియోలో కోకో పౌడర్ గురించి తెలుసుకుందాం. కోకో లాటిన్ అమెరికా యొక్క పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక వ్యవసాయ మొక్క. ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత ఈ రంగులోకి మారుతాయి. ఆ తర్వాత బాగా ఎండాక చూసారుగా కనబడుతుంది, ఆ కలర్లోకి మారుతాయి. వీటిని ఎండబెట్టి కాయలు, గింజలు తీస్తారు. కోకో ఆకుల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అయితే మనలో చాలామందికి తెలీదు. కోకో ఆకులలో జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, అల్యూమినియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఆస్కార్బిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్ మరియు విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ ఈ, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాకుండా కోకో ఆకుల్లో హైగ్రీన్, హైడ్రాక్సి ట్రోపోకోకోయిన్, ఎకోగోనిన్ వంటి ఇతర ఆల్కలైడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆకులతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. కొంతమంది ఆకులు నములుతూ ఉంటారు. కోకో ఆకులు ఉద్దీపనగా పనిచేస్తాయి. కోకో ఆకులు తేలికపాటి ఉద్దీపనగా పనిచేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, అలసటను తొలగిస్తాయి. కోకో ఆకులలో ఆల్కలైడ్లు ఉండటం వలన శోషణ కూడా చాలా ఎక్కువ. అందువల్ల కోకో ఆకులను తీసుకోవటం ఒక వ్యసనంగా మారదు. కోకో ఆకులలో కొకైన్ ఉన్నప్పటికీ చాలా తక్కువగా ఉంటుంది. కొకైన్ బానిసగా మారరు. కొకైన్ బలంగా ఉండదు. ఆల్కలైడ్లు మెదడులోని కొకైన్ భర్తీ చేస్తాయి కాబట్టి కొకైన్ సిండ్రోమ్ల సంభావ్యతను కూడా తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ లేకపోవటం వలన తరచుగా ఊపిరి సరిగా ఆడకపోవటం, తలనొప్పి, మరణం కూడా సంభవిస్తుంది. ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు శరీరమంతా ఆక్సిజన్ను కలిగి ఉంటాయి. కోకో ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఐరన్ సమృద్ధిగా ఉండటం ఒకటి. ఇది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే తలనొప్పి, రొమటిజం, గాయాలు మొదలైన వాటి వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కోకో ఆకులను మత్తుమందు మరియు అనల్జెసిక్గా ఉపయోగిస్తారు. మత్తు మందులను కనుగొనడానికి ముందు కోకో ఆకులను ప్రసవ సమయంలో మరియు విరిగిన ఎముకల చికిత్స సమయంలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగించేవారు. కోకో ఆకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం అవసరం. కోకో ఆకులు విరిగిన ఎముకలను నయం చేయడానికి మరియు ఆస్టియోఫ్లోరోసిస్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాల్షియం అధికంగా ఉండటం వలన కొన్ని ప్రాంతాల్లో టూత్పేస్ట్ తయారీలో ఈ ఆకులను ఉపయోగిస్తున్నారు. ఈ కోకో ఆకులు రక్తస్రావ నివారణగా పనిచేస్తాయి. గాయాల నుండి రక్తస్రావం ఆపటానికి కోకో ఆకులను ఉపయోగిస్తారు. గాయాలపై కోకో ఆకులను పేస్ట్గా చేసి రాస్తే రక్తస్రావం ఆగటమే కాకుండా గాయాలు కూడా తొందరగా నయం అవుతాయి. అలాగే ముక్కు నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది. ఈ ఆకులను వాసన చూస్తే ముక్కు నుండి రక్తం కారటం ఆగుతుంది. కొంతమందిలో ఈ సమస్య ఎక్కువగా కూడా ఉంటుంది. కోకో ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ముఖ్యమైనది మలేరియా నయం చేయటం, రక్తస్రావ నివారణ మరియు అనల్జెసిక్ లక్షణాలు జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ప్లాస్మోడియం చంపడానికి, నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
కోకో ఆకుల ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ముఖ్యమైనది. మాదక ద్రవ్యాల మాదిరిగానే కోకో ఆకులు కూడా శాంతించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఖనిజాలు మరియు విటమిన్ బి కండరాలను సడలించడానికి సహాయపడతాయి. అయితే కోకో ఆకులను లిమిట్గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే నిద్ర విపరీతంగా వస్తుంది. కాబట్టి లిమిట్గా తీసుకోవాలి. పర్వత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కోకో ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల ప్రయోజనాలు కూడా వారికి బాగా తెలుసు. ఎంత వాడాలి అనేది ముఖ్యంగా వారికి బాగా తెలుసు. ఈ మధ్య కాలంలో కోకో మొక్కలను పంటగా వేస్తున్నారు. కాబట్టి కోకో ఆకులు కూడా మనకు కూడా కాస్త పరిచయం అయ్యాయి. ఎక్కడైనా మీకు కోకో మొక్క కనబడితే తెచ్చుకోండి, వదలొద్దు. కోకో ఆకులతో తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి, శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. టీలో ఉండే ఆల్కలాయిడ్స్ బరువు తగ్గటానికి సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు లిపోలిసిన్ పెంచడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అంటే శక్తి కోసం శరీరంలో కొవ్వు ఆమ్లాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. కోకో టీ తీసుకోవడం వలన ఆకలి తగ్గిపోతుంది. శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే స్థాయిలు కూడా ఉంటాయి. విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, రిబోఫ్లోవిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియ రేటును పెంచి డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ టీ ఉపయోగమే. కోకో టీలో ఆల్కలాయిడ్స్ మరియు విటమిన్స్ ఉండటం వలన అజీర్ణానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలా సంవత్సరాల నుండి కడుపు నొప్పి, వికారం, ఉబ్బరం, వాంతులు వంటి చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులలో మత్తు కలిగించే లక్షణాలు ఉండటం వలన పెద్దవారు మాత్రమే తీసుకోవాలి. చిన్నపిల్లలు వాడకూడదు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకులు మరియు ఈ ఆకుల టీ చిన్నపిల్లలకు నిషిద్ధం. అవసరం అనుకుంటే పెద్దవారి పర్యవేక్షణలో ఇస్తారు. అసలు టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ కోకో ఆకులు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటిలో తేనె కలుపుకొని తాగాలి. డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. అయితే ఈ కోకో ఆకులను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా తీసుకోవడం వలన చిరాకు, తలనొప్పి వస్తాయి. గర్భధారణ సమయంలో అస్సలు తీసుకోకూడదు. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ పానీయం అధికంగా ఎక్కువ తీసుకోవడం వలన కొకైన్ కంటెంట్ ఉండడం వలన చిరాకు వస్తుంది. అందువల్ల కొంచెం లిమిట్గా తీసుకుంటేనే మంచిది. కోకో టీ బలమైన కప్పు కాఫీ కంటే కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. గుండె సమస్యలు ఉన్నవారు తీసుకోకుండా ఉంటేనే మంచిది. గర్భధారణ సమయంలో కూడా అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే తక్కువ బరువు కలిగిన పిల్లలు పుట్టడం, లోపాలు రావడం వంటి సమస్యలు రావచ్చు. పాలిచ్చే తల్లులు కూడా దూరంగా ఉంటేనే మంచిది. శిశువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే 2 కప్పుల టీ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు 2 కప్పులు తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కోకో ఆకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. మీకు కోకో ఆకులు దొరికితే మీరు వాడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.